మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సింగిల్ వాటర్ తోనే అసలు ఈ హాస్పిటల్ 200 బెడెడ్ 200 బెడెడ్ హాస్పిటల్ ఇది. మేము ఆ రోజు 100 బెడెడ్ హాస్పిటల్ కింద ఇది పూర్తి చేశాం. మరో 100 బెడెడ్ హాస్పిటల్ కింద మీరు అప్గ్రేడేషన్ చేయాలి, చేయలేదు. అసలు అప్గ్రేడేషన్ చేయడానికి ఫెసిలిటీసే లేవు కదా, కనీసం నీటి సరఫరా లేదు కదా. నేనిచ్చిన ఒక్క బోర్తోనే ఈ ఆసుపత్రి నిర్వాహకం జరుగుతుంది కదా. దిక్కుమాలిన స్థితిలో ఉన్నారా? మంత్రి నిద్రపోతున్నాడా? గాడిదలు కాస్తున్నాడా? అసలు మంత్రి అహంకారంతో రెచ్చిపోతున్నాడు. వాళ్ళింట్లోనే కేంద్ర మంత్రి, వాళ్ళింట్లోనే రాష్ట్ర మంత్రి. మాకెవడేం పీకుతాడు? మాకెవడైనా ఏం చేయగలడు? మా ఇష్టం. వచ్చేవాడికి చిరాకు పట్టం, నువ్వెందుకు వచ్చారా బయటకు పోరా అంటాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రజల సమస్యల కోసం వస్తే పట్టించుకునే నాదుడే ఈ రోజు లేడు టీడీపీలో, కూటమి ప్రభుత్వంలో. ఈ దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ ఇచ్చినటువంటి వినతుల మేరకు నేను ఈ రోజు హాస్పిటల్కి వచ్చి చెక్ చేశాను. ప్రతి వార్డు చెక్ చేశాను. ప్రతి పేషెంట్ ని నేను స్వయంగా వెళ్ళి కలుసుకున్నాను. ప్రతి డాక్టర్ తో కూడా మాట్లాడాను. డిసిహెచ్ గారు కూడా వచ్చారు. సుమారు 153 మంది ఉండవలసినటువంటి స్టాఫ్ ఈ రోజు 34 మంది కనీసం లేరు. మన నర్సింగ్ స్టాఫ్ అయితే పూర్తిగా లేరు. కార్డియాలజీ విభాగానికి సంబంధించి డాక్టర్లే లేరు. జిల్లా కేడర్ హాస్పిటల్లో కార్డియాలజీకి అత్యవసర పరిస్థితుల్లో వస్తారు. నేను తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఓపీ షీట్స్ కూడా, నేను ఓపీ ఫైల్స్ ను కూడా స్టడీ చేస్తే రోజుకు సుమారు 450 నుంచి 500 మంది వరకు ఇక్కడికి పేషెంట్స్ వస్తున్నారు. చిన్న విషయం కాదు ఇది. ఇంతమంది పేషెంట్స్ వస్తే ఒక్కొక్క విభాగానికి వాళ్ళకి పంపిస్తే ఒక్కొక్క విభాగంలో గైనిక్కే ఇంచుమించు 80 నుంచి 90 వరకు అవుతున్నారు. ఎక్స్రేస్ తీయాలంటే కనీసం 100 మంది అవుతున్నారు. ఎక్స్రేస్ కనీసం రోజుకు 100 మందికి తీయాలంటే ఒకే ఒక్క మెషిన్ ఉంది. అందులో స్టాఫ్ 2 మాత్రమే ఉన్నారు. ఒక ఎక్స్రేతో మీరు ఎంతమందికి మీరు ఎక్స్రే తీయగలుగుతారు ఒకే ఎక్స్రే మెషిన్ తో? అలాగే డయాలసిస్ కు చూసినప్పటికి 13 ఉన్నాయి. మరొక 8 అయినా కావాలి. అసలే కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. డయాలసిస్ కోసం వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కూర్చున్న పేషెంట్స్ కు ఫ్యాన్ కూడా లేదు. సఫోకేషన్ లో వాళ్ళకి పెట్టేస్తున్నారు. అప్పటికే ప్రాణాలు పోయే స్థితిలో డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి ఆ బెడ్ మీద వేసి ఆ డయాలసిస్ చేసేటప్పటికి ఏ సాయంత్రం అవుతుంది. ఒకవేళ డయాలసిస్ పేషెంట్ ఆయాసంతో రావాలంటే ఫెసిలిటీ లేదు. 108 పూర్తిగా నాశనం అయిపోయింది. 108 సేవలు లేవు. హాస్పిటల్ కి అంబులెన్స్ లేదు. మంత్రి, ఏం చేస్తున్నావా నువ్వు? అంబులెన్స్ కూడా ఇచ్చుకోలేవా నీ కాన్స్టిట్యున్సీలో? నీ కాన్స్టిట్యున్సీలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్న కాన్స్టిట్యున్సీలోని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఏ దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయో అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ 3228 రకాల రోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపూస వ్యాధి వచ్చినా, కార్డియాక్ ప్రాబ్లం వచ్చినా, ట్రామాలో ఏవైనా ఫ్రాక్చర్స్ అయినా, ఆఖరి కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి డిసీజులు వచ్చినా, 7.5 లక్షల రూపాయలు ఖర్చు అయినా, సికిల్ సెలేమియా లాంటి డిసీజులు వచ్చినా, బ్లడ్ క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? ఆ ఆరోగ్యశ్రీ సేవల్లో సుమారు 1500 రోగాలను తీసిపడేసినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ? ఆరోగ్యశ్రీ కోసం ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే మీకు ఆరోగ్యశ్రీలో ఈ రోగం లేదు, మేము నయం చేయలేం, ఫీజు కట్టి మీరు ఆపరేషన్ చేయించుకోండి అంటున్నారు. ఏం చేయాలా? ఎక్కడికి పోవాలి? ఈ ఆసుపత్రి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే ప్రతిదీ కూడా రిఫర్. పేషెంట్ రాగానే రిఫర్. ఎందుకండి దీనికి జిల్లా ఆసుపత్రి అని పేరు పెట్టాలి? రిఫరల్ హాస్పిటల్ అని పేరు పెట్టండి. మేం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ఆసుపత్రి ఓపెన్ చేస్తే నీ అబ్బగాడి జాగీర్ అనుకున్నావా? టెక్కల్ నియోజకవర్గం ప్రతిరోజు లంచం. అచ్చెన్నాయుడికి రోజుకు 2 కోట్ల రూపాయలు లంచం కావాలంట. ఆ 2 కోట్లు గ్రానైట్ల ద్వారా కావాలి. ప్రతి క్వారీ నుంచి ఉచితంగానే బ్లాక్లు కావాలి. రైస్ మిల్లర్స్ నుంచి 10% కావాలి. హాస్పిటల్ నుంచి ఫార్మాలిటీస్ కావాలి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఉద్యోగాల పేరుతో లంచాలు కావాలి. రోజుకు 2 కోట్లు వస్తేనే నిద్రపోతాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన మంత్రి ఈ టెక్కలి నియోజకవర్గానికి, శ్రీకాకుళానికి, ఈ రాష్ట్రానికి ఉండడం మా దౌర్భాగ్యం, మా కర్మ. ఈ రోజు భరించలేకే నేను ఇక్కడికి వచ్చాను. శానిటైజేషన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. కిలోమీటర్ వరకు వాసన కొడుతుంది. రోగుల పరిస్థితి ఏంటి? రోగుల కోసం వచ్చిన అటెండెన్స్ పరిస్థితి ఏంటి? ఆసుపత్రిలో ఉండే డాక్టర్స్ పరిస్థితి ఏంటి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మరి క్లీనింగ్ లేదు.
శానిటైజేషన్ దౌర్భాగ్యంగా ఉంది, వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, శానిటైజేషన్ వెంటనే రెక్టిఫై చేయండి. హెచ్చరిస్తున్నాను, మంత్రికే హెచ్చరిస్తున్నాను. శానిటైజేషన్ రెక్టిఫై చేయి. నీకు సిగ్గు లజ్జ ఉందా లేదా? 11 గంటలకు నేను వస్తానంటే నువ్వు వస్తానని ఇవన్నీ చెక్ చేసావంటే ఏం చూసావు నువ్వు? తిరిగావా ఎక్కడైనా? వాడికైనా పోయావా? బాత్రూమ్స్కి వెళ్ళావా? టాయిలెట్స్కి వెళ్ళి చూసావా? అని వాటికి తిరిగావా? ఒకసారి అందరి డాక్టర్స్ నీళ్ళు కలిసావా? నీకేం తెలుస్తుంది? ఒళ్ళు బలిసింది బాగా. ప్రజలలో పోతే నీకేం పోయింది? మంత్రి అయిపోయినా కదా, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నాడు. ఖబర్దార్ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, హెచ్చరిక చేస్తున్నాను. వాటర్ సమస్య పరిష్కరించాలి. కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నా. డిసిహెచ్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. నేను సమస్యలను కూడా లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. మరో బోర్ కొట్టండి, అవసరమైతే 2 బోర్లు వేయండి. 2 బోర్లు వేసి ఈ సంస్థకు వాటర్ వచ్చేటట్టు చేయండి. వాటర్ సమస్య టెక్కలి వాటర్ స్కీమ్ నుంచి అయితే వాటర్ ఈ ఆసుపత్రికి రాదు, అది అప్లైన్స్ లో ఉంది. టెక్కలి వాటర్ స్కీమ్ కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. అది ఫెయిల్యూర్ స్కీమ్. ఆ స్కీమ్ నుంచి ఇప్పుడు వాటర్ రావాలంటే రాదు. మేము కోరేదంతా కూడా వంశధార కాలువ పక్కన నేను వేసిన బోర్ పక్కనే మరో 2 బోర్లు వేయండి. బోర్లు వేసి సోలార్ సిస్టమ్ పెట్టండి. 2 HP మోటార్ కి సోలార్ సిస్టమ్ పెట్టి పంపింగ్ చేయొచ్చు. పంపింగ్ చేస్తే సంప్స్ లో వాటర్ వస్తుంది. సంప్స్ క్లీనింగ్ లేదు, విపరీతమైన డస్ట్ ఉంది. ఈ వాటరే ఆర్ఓఆర్కి వెళ్తుందట, అక్కడ అది ఫిల్టర్ అయి వస్తుంది అని అంటున్నారు. ఆర్ఓ సిస్టమ్ కూడా టోటల్ డ్యామేజ్ అయిందని విన్నాను. వాటర్స్ సక్రమంగా అక్కడ కూడా మురికి నీరు వెళ్తుందని విన్నాను. ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ టెక్కలి జిల్లా ఆసుపత్రి ఈ రోజు ఉంది. దీన్ని రెక్టిఫై చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే సిగ్గు లజ్జ నీకు లేకపోతే, నీకు చేత కాకపోతే, ఈ టెక్కల్ నియోజకవర్గంలోనూ ఒక ఆసుపత్రిని నువ్వు నడిపించుకోలేకపోతే రాజీనామా చేయవయ్యా. నీకెందుకయ్యా మంత్రి పదవి? మంత్రి పదవి అంటే ప్రోటోకాల్ వేసుకొని పోలీసులు వెనక ముందు వేసుకొని వెళ్ళటం అనుకుంటున్నావా? ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి. ప్రజలకు కనపడకుండా ఇష్టానుసారం విదేశాలు తిరగటం కాదు, ఇష్టానుసారం వెళ్లి డబ్బును వృధా చేయడం కాదు, ప్రభుత్వ ధనాన్ని. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఈ సమస్యలను పరిష్కరించమని. ఇది జిల్లా ఆసుపత్రి హోదా కలిగినటువంటి టెక్కల ఆసుపత్రిది. అలాగే రిమ్స్ లో కూడా రిఫర్స్ చేస్తున్నారట. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో సంబంధించి దంత వైద్యానికి సంబంధించి అసలు పరికరాలే లేవు. దంత వైద్యానికి సంబంధించి టీత్ ఏదైనా పోతే రిప్లేస్మెంట్ చేయడానికి అవకాశమే లేదు. కార్డియాలజిస్ట్ లేరు. కార్డియాలజిస్ట్ లేకపోతే అత్యవసర పరిస్థితి ఏంటి? గైనిక్ ఇష్యూస్ చాలా తీవ్రంగా ఉన్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయమని 1 వారం రోజులు సమయం ఇస్తున్నాను నేను అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి, ఈ ప్రభుత్వానికి. లేదు అంటే ఇక్కడే నేను తీవ్రమైన ఆందోళన చేస్తాను. ప్రతిరోజు 8 గంటలకు వచ్చి నేను ఇక్కడే కూర్చుంటాను. డాక్టర్స్ కూడా లేటుగా వస్తున్నారని విన్నాను. ఒక 4-5 డాక్టర్స్ పనితీరు పర్వాలేదు. మిగతా డాక్టర్స్ అందరూ కూడా లేటుగా వస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఈరోజు మండే కాట్ వచ్చారు, రేపటి నుంచి అయితే రారు. సిస్టర్స్ లేరు, పేషెంట్ పట్టించుకునే నాదుడు లేడు, ఓపీకి వచ్చే వాళ్ళకి దిక్కు దిమానం లేదు. అన్ని అధ్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతానని హెచ్చరిక చేస్తున్నాను.